హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఒక మంచి పార్ట్ టైం జాబ్ గురించి చెప్తాను. ఇందులో ఒక్కసారి మీరు వర్క్ చేసి పెట్టేస్తే సరిపోద్ది, మనీ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. ఇందులో ఎవరైనా వర్క్ చేసుకోవచ్చు, ఏజ్ లిమిట్ లేదు, ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు, స్మార్ట్ మొబైల్ ఉంటే సరిపోద్ది. సో స్టూడెంట్స్ కానీ, హౌస్ వైఫ్స్ కానీ, జాబ్ చేస్తున్న వారు కానీ ఎవరైనా వర్క్ చేసుకోవచ్చు. సో ఈ పార్ట్ టైం జాబ్ ఏంటి, ఏ విధంగా వర్క్ చేసుకోవాలి, డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకన్నా ముందు నా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఈ వీడియోని అయితే స్కిప్ చేయకండి, స్కిప్ చేస్తే మీకు ఏం అర్థం కాదు. సో ఇప్పుడు చెప్పబోయే పార్ట్ టైం జాబ్ పేరు వచ్చేసరికి స్టడీ పోల్ అనమాట. సో ఇది ఒక ఇంటర్నేషనల్ వెబ్సైట్ అనమాట. సో ఈ వెబ్సైట్ అనేది ఓన్లీ ఇండియన్స్ మాత్రమే కాదు, అదర్ కంట్రీస్ వాళ్ళు కూడా యూజ్ చేస్తున్నారు. సో స్టడీస్ పోల్లో మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే డాక్యుమెంట్స్ని సేల్ చేయడం. సో డాక్యుమెంట్స్ అనగానే అదేదో అనుకోకండి, చాలా సింపుల్ అన్నమాట. మీ క్లాస్ నోట్స్ కానీ, ప్రాక్టీస్ పేపర్స్ కానీ, క్విజ్ పేపర్స్ కానీ, ఓల్డ్ ఎగ్జామ్ పేపర్స్ కానీ, లేకపోతే హోంవర్క్స్ కానీ, స్టడీ గైడ్స్ కానీ, లేకపోతే టెక్స్ట్ బుక్స్ నోట్స్ కానీ. ఇందులో మంచి విషయం ఏంటంటే వీళ్ళు హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇందులో ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నోట్సే కాదు, ఏ లాంగ్వేజ్ నోట్స్ అన్నా అప్లోడ్ చేసుకోవచ్చు. తెలుగు కానీ, హిందీ కానీ, అరబిక్ కానీ, స్పానిష్ కానీ, జపనీస్ కానీ, ఏ లాంగ్వేజ్లో ఉన్నా అప్లోడ్ చేసుకోవచ్చు. మీరు సింగిల్ డాక్యుమెంట్స్ని 1000 టైమ్స్ అయినా సెల్ చేసుకోవచ్చు. ఇది సింగిల్ డాక్యుమెంట్స్కి $10 ఇస్తున్నారు. ఒకసారి మీకు క్యాలిక్యులేట్ చేసి పెడతాను. ఇక 10 × 72 అని కొట్టినా ఆల్మోస్ట్ మీకు 700 పైన ఇస్తున్నారు వీళ్ళు. సో మీకు ఒక్కసారి ఆ డాక్యుమెంట్స్ అనేవి సెల్ అయితే $10 అనేవి వస్తూనే ఉంటాయి. సో మీకు ఒక డౌట్ రావచ్చు, స్టడీ పోల్లో ఎవరు బై చేస్తారని. స్టడీ పోల్లో కొన్ని మిలియన్ స్టూడెంట్స్ ఉంటారు. సో ఇప్పుడు ఇందులో ఎలా రిజిస్టర్ అవ్వాలి, అప్లోడ్ ఎలా చేయాలి, డాక్యుమెంట్స్ సెల్ ఎలా చేయాలి, ఇవన్నీ ఇప్పుడు చూద్దాం. సో నేను ఇది డెస్క్టాప్లో ఓపెన్ చేసుకున్నాను. ఇక్కడ పైన 3 లైన్స్ కనిపిస్తున్నాయి కదా, అక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ డెస్క్టాప్ సైట్లో మీరు ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక ఈ విధంగా వస్తుంది. ఇక్కడ చూసుకుంటే సైన్ అప్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఈ విధంగా వస్తుంది. ఇక్కడ సైన్ అప్ ఉంది కదా, మీరు సైన్ అప్ చేసుకోండి. నేను ఆల్రెడీ సైన్ అప్ అయ్యాను, నేను లాగిన్ చేసుకుంటాను. ఇక నా ఈమెయిల్ ఇంకా పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ పైన క్లిక్ చేసేస్తున్నాను. ఇది మీరు మొబైల్లోనే చేసుకోవచ్చు, నేను కూడా మొబైల్లోనే వేసి పెడుతున్నాను. ఇక్కడ మీకు సెల్ డాక్యుమెంట్స్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసా ఇక్కడ చూసుకోండి, అవర్ టాప్ కంట్రిబ్యూటర్స్ ఉంది కదా, వీళ్ళందరూ టాప్ ఎర్నర్స్. అలాగే ఇక్కడ మీరు చూసుకుంటే అప్లోడ్ మోర్ ఫైల్స్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నా ఇక్కడ ఫైల్స్ సెలెక్ట్ చేసుకోండి. ఇక నేను ఫిజికల్ వరల్డ్కి సంబంధించిన ఒక ఫైల్ని చేస్తున్నాను. ఇది 10 సెకండ్స్ కన్నా ఎక్కువ తీసుకోదు, ఓకే అయిపోద్ది. ఇక్కడ ఓకే పైన క్లిక్ చేసేయండి. ఇది 2 to 48 అవర్స్లో అప్లోడ్ అవుతుంది. అలాగే మీరు ఇక్కడ కింద స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ మ్యాక్సిమైజ్ ఎర్నింగ్స్ ఉంది కదా, ఈ ఒకసారి టర్మ్స్ అండ్ కండిషన్స్ చదవండి. ఇక్కడ హై క్వాలిటీలో పెట్టాలా, లో క్వాలిటీస్లో పెట్టద్దు, ఇవన్నీ ఉన్నాయి, ఒకసారి చదవండి. అలాగే మీకు పీడిఎఫ్ కూడా ఎలా వేసుకోవాలో చెప్తాను. మీరు ప్లే స్టోర్ ఓపెన్ చేసుకోండి. ప్లే స్టోర్ ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ పీడిఎఫ్ మేకర్ అని టైప్ చేయండి. ఈ డౌన్లోడ్ చేసుకోండి. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను, ఓపెన్ చేసుకుంటున్నాను. ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ మీకు స్కాన్ పీడిఎఫ్ అని కనిపిస్తుంది, ఇక్కడ క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీరు గ్యాలరీ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నా ఇమేజెస్ ఉన్నాయి, ఏమన్నా నేను 3 సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఇంపోర్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసే ఇక్కడ కింద ప్రాసెస్డ్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసాక ఇక్కడ కరెక్ట్ క్రాప్ వేసుకొని పెట్టుకోండి. ఇక నేను మ్యాజిక్ కలర్ 1 పైన సెలెక్ట్ చేసుకుంటున్నాను, దానిపైన క్లిక్ చేస్తున్నాను. కింద క్లిక్ చేసాక ఇక్కడ మీరు కరెక్ట్ సెట్ చేసుకోండి. ఇక్కడ పైన రీనేమ్ పైన క్లిక్ చేస్తున్నాను.
ఇక్కడ మీకు చూపెడుతుంది ఏదో ఒకటి సెట్ చేసుకుంటున్నాను. ఇక్కడ సేవ్ పైన క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసుకున్నాక ఇక్కడ డౌన్లోడ్ పైన క్లిక్ చేసుకున్నాను. ఇక్కడ పీడిఎఫ్ ఉంది కదా, ఇక్కడ డౌన్లోడ్ యాజ్ పీడిఎఫ్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేసుకోండి, డౌన్లోడ్ చేసుకోండి. ఫైల్ అనేది డౌన్లోడ్ అయిపోయింది. మళ్ళీ ఇక్కడ నేను అప్లోడ్ మోర్ ఫైల్స్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూసుకోండి, నేను క్రియేట్ చేసిన ఫైల్ ఇక్కడ క్రియేట్ అయిపోయింది. ఇక్కడ నుంచి నేను అప్లోడ్ వేసేయచ్చు. అప్లోడ్ చేసాక ఇక్కడ మీరు వ్యూ ఆల్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక ఇక్కడ ఎడిటింగ్ ఆప్షన్ అనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక ఇక్కడ మీ టైటిల్, ఇక్కడ స్కూల్ కూడా సెట్ చేసుకోండి. ఇక్కడ మీ కోర్సు, మీ ఏ సబ్జెక్ట్ గురించి పెట్టారో అది పెట్టేసేయండి. ఇక్కడ నాది సైన్స్ కాబట్టి నేను సైన్స్ సెట్ చేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ ట్యాక్స్ కూడా ఇచ్చేయండి. ఈ ట్యాక్స్ ఎక్కడి నుంచి ఇవ్వాలో కూడా నేను చెప్తాను. ఇది మీరు కాపీ చేసుకోండి ఫస్ట్, ఈ టైటిల్. కాపీ చేసుకున్నాక ఇక్కడ నుంచి మీరు క్రోమ్ ఓపెన్ చేయండి. క్రోమ్ ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ సర్చ్ బార్లో ర్యాపిడ్ ట్యాక్స్ అని టైప్ చేయండి. ఇక్కడ మీరు ఫస్ట్ ఇది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న అక్కడ యూజ్ టూల్స్ ఫర్ ఫ్రీ ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీరు ఇక్కడ డెస్క్టాప్లో ఓపెన్ చేసుకోండి. మీరు ఫస్ట్లో కాపీ చేసుకున్నారు కదా, అది ఇక్కడ పేస్ట్ చేసేయండి. ఇక్కడ సెర్చ్ పైన క్లిక్ చేసేయండి. ఇక్కడ కింద స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ మీకు కాపీ ఆప్షన్ కనిపిస్తుంది, ఈ కాపీ వేసుకోండి. మీరు బ్యాక్ వచ్చేసేయండి. మీరు ఇప్పుడు కాపీ చేసుకున్న ట్యాక్సీ ఇక్కడ పేస్ట్ చేసేయండి. పేస్ట్ చేసాక ఇక్కడ కింద సేవ్ అప్డేట్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేసేయండి. చూసుకోండి, ఇప్పుడు ఎడిటింగ్ అంతా అయిపోయింది. అలాగే మీరు ఇక్కడ ఒకసారి చదవండి వాట్ టు అప్లోడ్, ఇందులో ఏమేమి అప్లోడ్ చేయాలో చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ మీకు నోటిఫికేషన్లు కనిపిస్తుంటాయి, ఎన్ని డాక్యుమెంట్స్ సేల్ అయినాయి అవన్నీ చూసుకోవచ్చు ఈ నోటిఫికేషన్లు. అలాగే ఇక్కడ చూసుకుంటే మై అప్లోడ్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ చూసుకోండి మీరు డాక్యుమెంట్స్ అనేవి ఎన్ని సెల్ అయినాయి, డాక్యుమెంట్స్ ఎన్ని పెండింగ్స్లు ఉన్నాయి, ఎన్ని అప్లోడ్ అయినాయి, ఎన్ని డిక్లైన్డ్ అయినాయి, ఇవన్నీ ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే దీంట్లో విత్డ్రా ఎలా చేసుకోవాలో కూడా చెప్తాను. ఇక్కడ విత్డ్రా ఎర్నింగ్స్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి. సో ఇక్కడ చూసుకుంటే మీకు ట్రాన్సాక్షన్ మెథడ్స్ కూడా చాలా ఉన్నాయి. సో ఇక్కడ మీరు కింద చూసుకుంటే మినిమం విత్డ్రా $50 ఉంది. $50 ఉంటే మీరు విత్డ్రా చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకుంటే సెకండ్ ఆప్షన్లో పేపాల్ ఉంది కదా, ఇదే సెలెక్ట్ చేసుకోండి. నేను పేపాల్ అనేది ఎందుకు సెలెక్ట్ చేసుకోమంటున్నానంటే పేపాల్ అనేది చాలామందికి తెలుసు, అది ఎలా యూజ్ చేయాలో కూడా చాలామందికి తెలుసు. సో నేను పేపాల్కి సంబంధించి ఒక వీడియో చేస్తాను, అది ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఎలా యూజ్ చేయాలి, ఎలా విత్డ్రా చేసుకోవాలి, అది ఐకార్డ్స్లో ప్రొవైడ్ చేస్తాను, కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. సో వెంటనే పేపాల్ అకౌంట్ లేని వాళ్ళు క్రియేట్ చేసుకోండి. సో ఇక్కడ చూసుకుంటే మినిమం విత్డ్రా కూడా $50 ఉన్నాయి కాబట్టి నేను సెలెక్ట్ చేసుకోలేను. ఈ విధంగా డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేస్తూ మనీ ఎర్న్ చేసుకోవచ్చు. ఇది మీరు పార్ట్ టైం జాబ్లో కాకుండా ఫుల్ టైం జాబ్లో తీసుకొని ఎర్న్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వీక్లీ $100 to $200 వరకు ఎర్న్ చేస్తున్నారు. మీరు మంచి డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేస్తూ ఎర్నింగ్స్ అనేవి స్టార్ట్ చేసేయండి. ఈ ఆపర్చునిటీని అయితే ఎవరు మిస్ అవ్వకండి. నేనైతే మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే కింద డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ గ్రూప్ లింక్, ఇన్స్టా లింక్ కూడా ఇస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే పర్సనల్గా నాకు మెసేజ్ చేయొచ్చు. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.